నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో కోయ గురూజీ పి బ్రహ్మం రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు మేషాది ద్వాదశ రాశులకి ఎలా ఉంది, అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అని చెప్తున్న క్రమంలో కన్యా రాశి వారికి ఎలా ఉంది, అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అని చెప్పండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి గల వాళ్ళు ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు వీళ్ళు చేయాల్సిన విషయాల్లో ఏమిటి అంటే, ముఖ్యంగా కన్యా రాశి గల వాళ్ళ విధానంలో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అంటే చేసేదానికంటే వీళ్ళ ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. ఈ ఆలోచనల వల్ల అది చేస్తాము ఇది చేస్తాము అని అనుకుంటారే తప్ప దేన్ని చేయలేరు. ఎందుకంటే ఆ అవకాశాలు కొంతవరకు గత సంవత్సరంలో చాలా ఇబ్బందులు పడి ఉంటారు. కానీ ఈ సంవత్సరంలో అలా కాదు. ఈ సంవత్సరంలో ఈ 2025 ఈ ఫిబ్రవరి నెలలో వీళ్ళకి అమృతమైన సంకల్పమైన గడియలు ఆరంభం అవుతున్నాయి. అది కూడా 9వ తారీఖు నుంచి కంపల్సరిగా వీళ్ళకి మంచి అవకాశాలు దొరికే అవకాశం ఉంది. ఈ కన్యా రాశి వాళ్ళ విధానంలో మొదటిది ఎక్కువగా ఏంటంటే, ధనాన్ని ఎంతవరకు సేవ్ చేయాలో అంతవరకు వీళ్ళు ఖచ్చితంగా సేవ్ చేస్తే మంచిది. అవసరమైన పరిమితమైన ఖర్చునే పెట్టాలి. అనవసరమైన పరిమితం లేకోకుండా ఖర్చును పెడితే ఈ ధనము ₹1 వల్ల ఎంతో శ్రమ పడతావు. ఆ శ్రమ వల్ల నీకు బలమైన కష్టాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని మనం చూసుకొని అర్థం చేసుకొని ఆ ధనానికి ఇచ్చే విలువని ఇచ్చేస్తే కంపల్సరీగా ఈ సంవత్సరంలో మీకు ఉన్న రుణబాధలు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీరు దాన్ని ఎదుర్కోగలవచ్చు. అదేవిధంగా ఈ కన్యా రాశి గల వాళ్ళకి కొంతమందికి నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ రెండూ ఉంటాయి. కానీ వీళ్ళు పాజిటివ్గా ఆలోచించిన ఆలోచనలన్నీ నెగిటివ్గా మారిపోతుంటాయి. అది ఎలా మారుతాయి అంటే, వీళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టే. ఒక మంచి కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు అందులో దాన్ని అవతల వాళ్ళకు మంచి కార్యం చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఏదో ఒక ఆశని నీలో మనసులో పెట్టుకుంటాం. అది దురాశ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎటువంటి ఆశ ఉన్నా కూడా అలా పెట్టుకొని నువ్వు చేస్తే దురాశ దుఃఖానికి చేటు. దానివల్ల నువ్వు చాలా వరకు ఇబ్బందులు పడతావు. అలా చేయకూడదు. వాళ్ళకి నువ్వు ఏ చేయాలనుకున్నావో అది చేస్తే కంపల్సరిగా దానికి తగ్గ పరిమాణం నువ్వు ఎదురు చూడకుండానే ఆ ఒక్క ప్రతిఫలాన్ని నువ్వు కంపల్సరిగా అందుతుంది. అది దేవుడిచ్చే భిక్ష. అది ఒక ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, లేదు ఒక మనిషి నుంచి ఒక మనిషి చేసిన సహాయాన్ని బట్టి అతనిచ్చే నీకు ఒక ఆదాయాన్ని బట్టి కావచ్చు. కానీ అలాగనే అవతల మనిషి దగ్గర ఆశించి చేసేదాన్ని కరెక్ట్ కాదు. ఒకటి, అందులో మీకు ముఖ్యంగా కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంటాయి. అది ఆర్థిక సమస్యగా ముఖ్యంగా ఉంటుంది. రెండోది ఆరోగ్య సమస్య, మూడోది మానసికమైన బాధ, కొంతమంది కుటుంబంలో పిల్లల వల్ల సమస్యలు, ఇవన్నీ వాళ్ళకి ఒక బలంగా కనబడుతుంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది ఇంట్లో వాళ్ళని నమ్ముతారు కానీ ఇంట్లో గుట్టు బయట తీసుకుపోయి చెప్తారు. ఎలా చెబుతారు అంటే, నీ దగ్గర నీ మాట చెప్పి నా దగ్గర నా మాట చెప్పి అప్పుడు మన ఇంటి గుట్టునే 10 మందిలో పలసనయ్యేటట్టుగా చేస్తారు ఈ రాశి గల్ల వాళ్ళు. అలా చేసిన వల్ల నువ్వే కొని తెచ్చుకుంటున్నావు ఆ సమస్యని. అది పిల్లల విషయం కావచ్చు, భార్యాభర్తల విషయం కావచ్చు, నీ కుటుంబ ఆర్థిక సమస్య కావచ్చు, లేదా మానసికమైన సమస్య కావచ్చు, లేదు నీకు ఆరోగ్యం బాగలేదు. అది కొంతమందిలో అంటే మన అనుకునేవాడికి చెప్పుకుంటే దానికి ప్రాబ్లం ఉండదు. వాడు మనసులోనే పెట్టుకుంటాడు. వీడు మనవాడు కదా అని ఆలోచించుకొని చెప్పుకునేవాడు వాడేమంటాడంటే, నా వాడు నీ వాడు కాదు. వాడు ఏం చేస్తాడంటే, ఫలానోడు ఇది చేస్తున్నాడు, ఫలానోడు ప్రాబ్లం ఏ విధంగా ఉందా అని అనుకుంటే పక్కన మనకి సాయం చేయాలనుకున్నవాడు చేయలేడు. మనల్ని ఆశ్రయించి మనకి హెల్ప్ చేస్తున్నోడు దగ్గరికి రాడు. వచ్చినోడు కూడా అదే అలాగుందా, సరే నాకు టైం చెప్తానులే అని చెప్పి కూడా మారిపోయేదానికి అవకాశాలు ఉంటాయి. ఇటువంటి ప్రాబ్లాలు కూడా ఎక్కువగా ఈ కన్యా రాశి గల వాళ్ళకి కనిపించే అవకాశాలు తొందరలో ఉన్నాయి. తర్వాత రెండోది, వీళ్ళు ఏ పని చేసినా కూడా ఒక వృత్తి ధర్మంగా, అది ఒక స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వృత్తి ధర్మంగా చేస్తుంటారు. కానీ ఆ వృత్తిలో వీళ్ళకి ఎంత కష్టం చేసినా చేసిన మాట మాత్రం రాదు. ఎందుకంటే వీళ్ళు ఎంత కష్టపడుతున్నారే, వీళ్ళకి దానికి సంబంధించి రాదు, ప్రతిఫలం రాదు. దానివల్ల వాళ్ళు మనసు సఫర్ అయిపోతుంటారు. మనం ఎంత శ్రమించినా కూడా ఏమి కాలేదే అనుకునేవాళ్ళు. కొంతమంది మాటల ద్వారాగా మనిషిని మబ్బులో పెట్టి మాయలో పెట్టి మాటల ద్వారాగా మనిషిని ఐస్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తుంటారు అన్నమాట జనాలు. అప్పుడు ఏమవుతుందిరా అంటే, కష్టపడేవాడికి విలువ లేదు, దానికి ఒక మర్యాద లేదు, దానికి ఒక ప్రతిఫలం లేదు. అదే వాడు కష్టపడుకోకుండా 2 మాటలు చెప్పి దాన్ని ఉద్దేశంతో ఆలోచించి అవతల వాడికి 4 పొగిడే మాటలు చెప్తే
వాడు ఉప్పొంగిపోయి ఉల్లాసంతో నీకు కన్ఫామ్గా నీకు జాబ్ ఓకే, నువ్వు ఇక్కడి నుంచి ఇంకో స్థానానికి పోవాలి, లేదు ఇక్కడ నీకు బాగలేదు ఆ స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి తీస్తాననే ఇచ్చే మాట కూడా అధికారుల దగ్గర నుంచి ఎక్కువగా పొందగలుగుతారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎందుకు నేను ఎవరికేమి తప్పు చేశాను, ఎవరికేమి బాధ పెట్టానని బాధలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అది ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, చేసే పని కావచ్చు, లేదు ఇంట్లో వాడు కూలి పని చేసుకున్నా సరే ఇట్లా ఉంటాయి. మనిషిని ఎక్కువగా ఆలోచించేవాడు ఎక్కువ ఉంటే దాన్ని అవసరానికి వాడుకునేవాడు ఎక్కువగా ఉంటాడు. ఈ అవసరానికి వాడుకునేవాడిని ఆలోచించి చేసేవాడిని ఈ ఇద్దరిని ఆలోచించే నమ్మాలి. గుడ్డిగా ముక్కుసూటిగా పోయి నమ్మదన్నాం అనుకో కంపల్సరిగా ఎదురు దెబ్బలు తప్పవు, దాని తగ్గ పరిమాణాన్ని మీరు కంపల్సరిగా అనుభవించి తీరుతారు. కాబట్టి కన్యా రాశి గల వాళ్ళు ఏ పని చేసినా సరే నిదానంతో ఆలోచించి రేపు జరగబోయే దాన్ని, జరుగుతున్న దాన్ని, జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తే కంపల్సరిగా వీళ్ళు అధికారంలో సాధించేసి కుటుంబ పరంగా భార్య భర్తలు పిల్లలతో సంసారంతో సంతోషంగా ఉంటారు. వీళ్ళకి కొన్ని రెమెడీస్ అది ఎలా ఉంటాయి అంటే వీళ్ళకి కొన్ని రెమెడీస్ ఎలా ఉంటాయి అంటే ఏ పని చేసినా కూడా వీళ్ళు ముఖ్యంగా మహాలక్ష్మి